ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు షాన్ ఇండియా టాపిక్లో మనం చూద్దాము. ఓకేనా. సో ఏం టాపిక్ అంటే డేస్ గురించి అని చెప్పేసి దినోత్సవాలు. ఓకేనా. సో ఈ టాపిక్ అనేది మనం చూద్దాము. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. ఓకే. సో దినోత్సవాలు ఇందులో ఏమి ఇచ్చారంటే చూడండి ఒకసారి. ముఖ్యమైన దినోత్సవాలు అంటే నవంబర్లోని ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి అనమాట. అంటే డిసెంబర్ ఎడిషన్ కదా, సో అందుకని చెప్పేసి నవంబర్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇచ్చారు. సో నవంబర్ 1 ప్రపంచ ఫోటో జర్నలిజం దినోత్సవం. నవంబర్ 5 ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం. నవంబర్ 7 జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం. నవంబర్ 8 వరల్డ్ రేడియాలజీ డే. నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం. అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి అంట, బర్త్డే కాబట్టి జాతీయ విద్యా దినోత్సవం కింద పెట్టారు నవంబర్ 11. నవంబర్ 15 బిర్సా ముండా జయంతి. నెక్స్ట్ నవంబర్ 16 జాతీయ పత్రికా దినోత్సవము. నవంబర్ 19 పౌరుల దినోత్సవము. నవంబర్ 19 ప్రపంచ జాతీయ సమైక్యతా దినోత్సవం. ఇందిరాగాంధీ బర్త్డే కింద జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పెట్టారు. నవంబర్ 21 వరల్డ్ ఫిషరీస్ డే అండ్ అలాగే వరల్డ్ టెలివిజన్ డే. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం. ఓకే. సో ఇది అనమాట. సో దీనికి సంబంధించి చూద్దాము. ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అక్టోబర్ 16న నిర్వహించారు. సో దీని తాలూకా థీమ్ ఏంటంటే 2023 నీరే జీవితము, నీరే ఆహారము, ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉండాలి. వాటర్ ఈజ్ లైఫ్, వాటర్ ఈజ్ ఫుడ్, లీవ్ నో వన్ బిహైండ్. ఓకే. సో ఇది దీని తాలూకా థీమ్ అనమాట. సో దీని గురించి ఏంటంటే ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రపంచ జనాభా 810 కోట్లు కాగా ఇందులో 300 కోట్ల మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్తోమత కూడా లేదు. సో 1945 సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన ఐక్యరాజ్య సమితి యొక్క ఆహార మరియు వ్యవస్థాపక సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAO సో స్థాపించబడింది. సో ఈ సంస్థ గౌరవార్థము ఈ సంస్థ ఏర్పడిన అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్ణయించారు. సో నిజమే ఇది. ఎందుకంటే 810 మందిలో ఉంటే చాలా మంది ఇప్పటికీ కూడా ఏమంటే కరెక్ట్ అయిన ఫుడ్ లేక, లేదా కొంతమందికి అయితే అసలు ఫుడ్డే దొరకటం లేదు. సో మీకు పాసిబుల్ అయినంత వరకు కూడా ఎవరికైనా ఫుడ్ అంటే మాత్రము మీరు అనేది డొనేట్ చేయండి. సో అది మీకే మంచిది అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి దినోత్సవం. ఇది అక్టోబర్ 24. సో ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని అక్టోబర్ 24 నిర్వహించారు. సో దీని తాలూకా ఏంటంటే అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా గుర్తింపు పొందిందంట. UN చార్టర్గా ప్రసిద్ధి చెందిన ఒడంబడిక 1945లో అమల్లోకి రావడాన్ని సూచిస్తుంది. ఓకే. సో ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24నే ఏర్పాటైందట. నాటి నుంచి ఐక్యరాజ్య సమితి దినోత్సవం కింద దీన్ని తీసుకుంటున్నాం. నెక్స్ట్ ప్రపంచ పోలియో దినోత్సవం. ఇది కూడా అక్టోబర్ 24. సో ఈ ఏడాది దీని యొక్క థీమ్ ఏంటంటే ఏ హెల్తియర్ ఫ్యూచర్ ఫర్ మదర్స్ అండ్ చిల్డ్రన్. ఓకే. దీని తాలూకా థీమ్ 2023 తాలూకా థీమ్ పోలియో వ్యాధి నిర్మూలనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర కృషి చేస్తుంది. WHO 1988 అక్టోబర్ 24న గ్లోబల్ ఎరాడికేషన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఓకే. పోలియో నిర్మూలనకు మందులను కనిపెట్టడానికి అవగాహన కల్పించడానికి. సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే అక్టోబర్ 24న ప్రపంచ పోలియో దినోత్సవం జరుపుకుంటాం. నెక్స్ట్ ప్రపంచ స్ట్రోక్ డే అంట అక్టోబర్ 29. సో ఇది ఏంటంటే ఈ 2023 దీని తాలూకా థీమ్ ఏంటంటే టుగెదర్ వీఆర్ గ్రేటర్ దెన్ స్ట్రోక్. ఓకే. స్ట్రోక్ సంకేతాలు న్యాయమైన చికిత్స సకాలంలో అందించేలా అవగాహన పెంచడం అనేది ఈ దినోత్సవం తాలూకా ఉద్దేశం అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి 2006లో వార్షిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ 2010లో స్ట్రోక్ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా ప్రకటించింది. కెనడాలోని వాంకోవర్లో జరిగిన వరల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్ 2004లో అక్టోబర్ 29న WHO వరల్డ్ స్ట్రోక్ డేగా ప్రకటించిందంట. ఓకే. నెక్స్ట్ రాష్ట్రీయ ఏకతా దివాస్ అక్టోబర్ 23. రాష్ట్రీయ ఏకతా దివాస్ ఏంటంటే అక్టోబర్ 23 అంటున్నాను, అక్టోబర్ 31 సారీ. సో అక్టోబర్ 31న నిర్వహించారు. సో ఇదేంటంటే భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి, అలాగే జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని కెవాడియాలో పటేల్ ఐక్యతా విగ్రహానికి అక్టోబర్ 31న ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఐక్యతా ప్రమాణం చేయించారు. పటేల్ జయంతిని పురస్కరించుకొని గుజరాత్లో భారీ స్థాయిలో యూనిటీ డే పరేడ్ను నిర్వహించారనమాట. ఓకేనా. సో ఇదేంటంటే భారత తొలి హోంమంత్రి అలాగే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కదా. సో అతని తాలూకా బర్త్డే రోజున ప్రతి ఏటా రాష్ట్రీయ ఏకతా దివాస్ అని చెప్పేసి 2014లోని కేంద్రం ప్రభుత్వం ప్రకటించిందనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 2019 నుంచి నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని
రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఓకేనా. సో మనకి రాష్ట్రం విడిపోయింది కదా, సో అంతే. నెక్స్ట్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా, సో 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రము విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్త ఆంధ్రప్రదేశ్గా మారింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. ఆ రోజునే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటూ వచ్చాం. అయితే 2014 జూన్ 2న మనం తెలంగాణ నుంచి అంటే ఆంధ్ర తెలంగాణ రెండు విడిపోయాయి కదా, సో విడిపోయిన తర్వాత ఏంటంటే నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దినాన్ని భావించాలని చెప్పేసి ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఓకే. నెక్స్ట్ జాతీయ న్యాయ సేవల దినోత్సవం. సో జాతీయ న్యాయ సేవల దినోత్సవానికి వచ్చేసరికి నవంబర్ 9. ఇది వచ్చేసి ఈ నవంబర్ 9న నిర్వహిస్తాము. సో న్యాయ వ్యవస్థను ప్రతి సామాన్యుడి దగ్గరికి తీసుకురావడానికి వీలుగా ప్రభుత్వం 1987 నుంచి మనకి తీసుకొస్తుంది న్యాయ సేవాధికార సంస్థ అని చెప్పేసి. ఆర్థిక స్తోమత లేని వారికి అండగా నిలవడానికి తీసుకొని వచ్చిన ఈ చట్టం 1995 నవంబర్ 9 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇదే తేదీన ఏటా న్యాయ సేవల దినోత్సవం లీగల్ సర్వీసెస్ డేగా జరుపుకుంటున్నాం. నెక్స్ట్ జాతీయ ఆయుర్వేద దినోత్సవం నవంబర్ 10. సో ఆయుర్వేద దినోత్సవం నవంబర్ 10 జరుపుకుంటాం. సో ఈ ఏడాది దీని తాలూకా థీమ్ ఏంటంటే ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్ అని చెప్పేసి. ఆయుర్వేదం పురాతనమైంది మనకు బాగా తెలుసు. సో మనం ఎప్పుడు కూడా అంటే మామూలు ఇంగ్లీష్ మందుతో తగ్గకపోతే ఆయుర్వేదం తగ్గుతుందని చెప్పేసి చాలామంది ఇప్పటికీ కూడా యూజ్ చేస్తున్నారు. ధన్వంతరి ఆయుర్వేద వైద్యానికి దైవిక ప్రచారకుడిగా భావిస్తారు. ఓకే. సో ప్రభావితమైన వైద్య సేవకు ధన్వంతరిని ఆయుర్వేద వైద్యానికి దైవిక ప్రచారకుడిగా భావిస్తారు. అందువల్ల ధన్వంతరి జయంతి ఓకే ధనత్రయోదశిలోని సందర్భంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం 2016 సంవత్సరం నుండి నిర్వహిస్తుందట. జాతీయ ఆయుర్వేద దినోత్సవం తాలూకా లోగో ఓకే ఇగోండి చూడండి, ఇదంట లోగో అంట జాతీయ ఆయుర్వేద దినోత్సవం తాలూకా లోగో. సో లోగో మధ్యలో ధన్వంతరి చిత్రం ఉంటుంది. లోగోలోని 5 రేకులు పంచ మహాభూతాలను సూచిస్తాయి. కింది ఉన్న 3 వృత్తాలు ఆయుర్వేదము యొక్క ప్రాథమిక సూత్రాలైన వాత పిత్త కఫను సూచిస్తాయి. మూలకాల చుట్టూ ఉన్న ఆకు ఈ ప్రాథమిక సూత్రాల ఆధారంగా ప్రకృతి వైద్యం ద్వారా వైద్యం యొక్క సారాన్ని వర్ణిస్తుంది. నెక్స్ట్ ప్రపంచ న్యూమోనియా దినోత్సవం. సో ప్రపంచ న్యూమోనియా దినోత్సవం ఏంటంటే ప్రపంచ న్యూమోనియా దినోత్సవాన్ని నవంబర్ 12 నిర్వహిస్తారు. 2023 ఏడాది ఈ దినోత్సవం యొక్క థీమ్ ఎవ్రీ బ్రీత్ కౌంట్స్ స్టాప్ న్యూమోనియా ఇన్ ఇట్స్ ట్రాక్. ఓకే. సో యాక్చువల్గా చాలామంది న్యూమోనియా అటాక్ అయితే అది ఎలా ఉంటుందంటే చాలా డేంజర్గా ఉంటుంది. సో ఏంటంటే కఫం మన ఊపిరితిత్తులకి లంగ్స్కి అనేది ఫుల్గా ఫ్లూయిడ్ తోటి ఫిలప్ అయిపోయి ఉండి చాలా ఇబ్బంది పడతారనమాట న్యూమోనియా అటాక్ అయితే. ఒక్కొక్కసారి అది అంటే కరెక్ట్ అయిన మెడిసిన్ కానీ దానికి వెళ్ళలేదు అంటే ఈవెన్ ఆ మనిషి చనిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో అందుకే కొంచెం జాగ్రత్తగా అంటే శీతాకాలంలోని గట్ట కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. కోల్డ్ చేసే ఐటమ్స్ అనేవి కొంచెం దూరంగా ఉంచండి. న్యూమోనియా కారణంగా ఏటా 7 లక్షలకు పైగా చిన్నారులు ప్రాణాలు కప్పుతున్నారు. మెయిన్ ఏంటంటే స్మోకింగ్ వల్ల కూడా ఇది అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఓకేనా. 5 ఏళ్ల లోపు పిల్లల మరణాల్లో సుమారు 15% న్యూమోనియా వల్ల సంభవిస్తున్నాయి. ఈ వ్యాధి ఎక్కువ శాతం స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియాతో వస్తుంది. ఓకే. బ్యాక్టీరియల్ వైరస్ ఇదనమాట, బ్యాక్టీరియల్ జబ్బు ఇది. ఓకే. సో సారీ జబ్బు అంటున్నాను. సో బ్యాక్టీరియాకి సంబంధించిన ఒక రకమైన ఫీవర్ లాగా వస్తుంది ఇది. ఓకేనా. ఫీవరే మనం గుర్తించలేము అనమాట. అంటే ఊపిరి అందలేనంతగా అయిపోతుంది ఈ న్యూమోనియాలోనే వచ్చేసరికి. జాతీయ బాలల దినోత్సవం నవంబర్ 14. జాతీయ బాలల దినోత్సవం ఇది మనకు అందరికీ తెలిసింది. నవంబర్ 14 చాచా నెహ్రూ బర్త్డే కింద మనం చేసుకుంటున్నాం అనేసి. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని ప్రతి ఏడాది జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అధికారికంగా జరుపుకుంటున్నాము. అయితే 1954కి ముందు అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని జరుపుకునేవాళ్ళు. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన ప్రకారం బాలల దినోత్సవం మొదటిసారిగా 1954లో ప్రపంచం అంతటా నిర్వహించారు. 1959 నవంబర్ 20న బాలల హక్కుల పరిరక్షణను ఐరాస సర్వసభ్య సభ రూపొందించిన సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రపంచమంతటా జరుపుకోవాలని నిర్ణయించారు. అలాగే ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం నవంబర్ 14. సో ఇదేంటంటే మధుమేహం అనమాట. ఓకేనా. ఇప్పుడు చాలామందికి చిన్న ఏజ్లో కూడా డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది. మన అందరికీ చూసే ఉన్నాం. ఓకే. నవంబర్ 14 జరుపుకుంటున్నారు డయాబెటీస్. ఫెడ్రిక్ బంటింగ్ 1922లో చార్ల్స్ బెస్ట్తో చేరి ఇన్సులిన్ కనుగొన్నారు. ఫెడ్రిక్ బంటింగ్ పుట్టిన తేదీ అయిన నవంబర్ 14వ తేదీన ఆయన గౌరవార్థము
ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు అంతర్జాతీయ మధుమేహ ఫెడరేషన్ సంయుక్తంగా 1991 నవంబర్ 14 నుంచి ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 14 ప్రపంచ మధుమేహ దినాన్ని జరుపుకుంటున్నారు. నిజంగా డయాబెటీస్ వస్తే చాలా ఇబ్బంది అండి. ఏ రకమైన ఆపరేషన్స్ కానీ లేదంటే ఏ రకమైన మెడిసిన్స్కి కానీ ఫస్ట్ ఈ షుగరు బీపీలు అనేవి కంట్రోల్ ఉండాలని చెప్పేసి అంటారు. సో మ్యాక్సిమం హెల్తీ ఫుడ్ అనేది తీసుకోండి, ఓకేనా. ఓకే, సో ఇది మనకి ఏంటంటే మన తాలూకా దినోత్సవాల గురించేనే, ఓకేనా, షాన్ ఇండియాలో కాన్సెప్ట్లోనే. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.